ఈరోజు చెప్పే టాపిక్ వచ్చి హలో యువరి మల్టీ సర్వీస్ బిజినెస్. సో మీకు నేమ్ ఫస్ట్ టైం విన్నట్టు ఉంటుంది కదా. సో ఈ యాప్ ఏం చేస్తుంది, ఈ యాప్ ద్వారా మనం ఏ రకమైన బిజినెస్ చేయొచ్చు అన్న టాపిక్ అయితే ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో హలో యువరి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఉన్న సిటీలోనే ఒక డిజిటల్ సేవలు అందిద్దాం అన్న కాన్సెప్ట్ తోటి ఒక ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది. సో సార్ ఇలా ఫ్రాంచైజీ అంటున్నారు కదా సార్, ఏ టైప్ ఆఫ్ ఫ్రాంచైజీ ఇస్తారు, సో ఈ ఫ్రాంచైజీస్ తీసుకోవాలంటే నేను ఏం చేయాలి అన్న టాపిక్ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో షేర్ అయితే చేయమంటున్నాను కనుక ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కోసం చూస్తున్నారో, ఎవరైతే ఉద్యోగం కోసం చెక్ చేసుకుంటున్నారో, ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మంచి జాబ్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ హలో యువరి అన్నది సొంత సిటీలోనే ఒక ఫ్రాంచైజ్ టైప్లో బిజినెస్ అన్నది ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. సో వీళ్ళ ద్వారా మనకి ఏంటంటే పూర్తిగా ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, అలాగే డిజిటల్ సపోర్టింగ్ ఉంటుంది, అలాగే వెబ్సైట్ హోస్ట్ చేయడం కానీ, అలాగే హార్డ్ డిస్క్ పర్చేజ్ చేయడం కానీ, అలాగే డొమైన్స్ పర్చేజింగ్ కానీ, స్టోర్స్ ఆన్బోర్డ్ చేయడం కానీ, వెహికల్స్ ఆన్బోర్డ్ చేయడం కానీ, సో ఈ టైప్ ఆఫ్ మొత్తం అంతా వీళ్ళు చేస్తుంటారు అన్నమాట. సో దీనికి ఈ బిజినెస్ మనం చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హలో యువరి అంటే ఏంటి, సో దీనికి సంబంధించిన యాప్స్ కానీ ప్లేస్టోర్లో మనకి అవైలబుల్ ఉన్నాయి లేవా, అలానే వెబ్సైట్ ఉందా లేదా, సో ఈ బిజినెస్ మనం చేయాలంటే కనుక ఏ కేటగిరీ లెవెల్లో మనం బిజినెస్ చేసుకోవాలి. సో దీనికి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కదా, తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. సో తక్కువ అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే మనం స్పెండ్ చేయాలి అన్న టాపిక్ అయితే ఈరోజు డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో నేను ఈరోజు చెప్తున్న టాపిక్ వచ్చి హలో యువరి అన్నది చాలా మల్టిపుల్ సర్వీస్ బిజినెస్. సో మన సొంత సిటీలోనే ఒక ట్యాక్సీ రైడ్స్ కానీ, డెలివరీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సార్ మీరు ట్యాక్సీ రైడ్, ఫుడ్ డెలివరీ అంటున్నారు కదా, మేమేమైనా చేయాలా సార్, మీరు చేయగలదని మీకు ఇచ్చేది మేము ఫ్రాంచైజీ ఇస్తాం. సో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్న కంప్యూటర్ మీకు ఉండాలి. చిన్న కంప్యూటర్ కానీ ఒక చిన్న ఆఫీస్ రూమ్ లాంటిది మీరు మెయింటైన్ చేసుకోవాలి. అలాగే స్టాఫ్ వచ్చి ఒక 2-3 స్టాఫ్ అయితే ఉండాలి. ఒక డెలివరీ చేయడానికి ఒక 2, అలాగే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక స్టాఫ్ అయితే మనకి సరిపోతుంది. సో ఇక్కడ మనం చేసే బిజినెస్ ఏంటంటే కనుక మల్టీ సర్వీస్ బిజినెస్ అనేది చేస్తాం. అంటే మన ప్రోడక్ట్ తయారు చేయడం కానీ, లేదంటే మనం వెహికల్స్ని అడాప్ట్ చేసుకో అలాంటిది ఏముండదు సార్. మనం ఏదైతే సిటీ అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏలేశ్వరం అనుకున్నాం. సో ఏలేశ్వరం ఫ్రీక్వెన్సీలో ఏదైతే మనకి స్టోర్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకుని ఆ సర్వీసెస్ అన్ని మన యాప్లో ఇంక్లూడ్ చేసుకుంటూ మన సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. దట్స్ ఆల్, అంతే. సో ఇలా చేయడానికి ఏంటంటే మనకు ఒక అడ్మిన్ ప్యానల్ అనేది క్రియేట్ చేసేస్తారు కంపెనీ. సో ఆ అడ్మిన్ ప్యానల్ ఎలా ఉంటుంది ఏంటని మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు ఏంటంటే కనుక అసలు హలో యువరి దాంట్లో మనం ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామన్న టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్యాక్సీ రైడ్. సో ట్యాక్సీ రేట్ సంబంధించి ఏంటంటే పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సంబంధించి కానీ, ఏదైనా ఫుడ్ మన ఏంటంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయడానికి ఏంటంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. అదే మన హలో యువరి తీసుకుంటే కనుక బైక్ రైడింగ్స్ కానీ, అంటే మనకి మిగిలిన ఏదైతే కాంపిటేటర్స్ ఉన్నాయో అదేవిధంగా మనకి ఏంటంటే బైక్ రైడ్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ఆటోస్ వెహికల్స్ సప్లై చేయడం కానీ, అదేవిధంగా ఏదైనా వెహికల్స్ కార్స్ సంబంధించి కానీ, లోడ్ ఆటోస్ సంబంధించి కానీ, ఇలాంటి మన సిటీలో ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడుకుని వాళ్ళకి ఏంటంటే డైలీ 10 రూపీస్ కానీ, డైలీ 1 రూపీ ఛార్జ్ కానీ పే చేసేలాగా వాళ్ళు మన యాప్ సర్వీస్ యూజ్ చేసుకునేలాగా వాళ్ళతో కమిట్మెంట్ తీసుకుని ఆ సర్వీసెస్ అని మనం ట్యాక్సీ రేట్ దాంట్లో అడాప్ట్ చేసుకుంటాం. అది ఎలాగ అడాప్ట్ చేయాలి ఏంటి అన్న ఫుల్ ఫ్లెజ్గా మనకి ట్రైనింగ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫుడ్ డెలివరీ. ఈ ఫుడ్ డెలివరీ సంబంధించి ఏంటంటే మనకి మార్నింగ్ టైంలో టిఫిన్స్ కానీ, బ్రేక్ఫాస్ట్లు కానీ షిఫ్ట్ చేయడం, అదే ఆఫ్టర్నూన్ టైంలో ఏదైనా లంచ్కి సంబంధించి కానీ, బిర్యానీకి సంబంధించి కానీ రెస్టారెంట్స్ ఆన్బోర్డ్ చేసుకుంటాం. అలాగే ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ సంబంధించి కానీ, లేదంటే ఏదైనా డాబా రెస్టారెంట్స్ సంబంధించి కానీ ఫుడ్ డెలివరీ చేయడం అనమాట. సో ఇదేంటంటే మనకి యాజ్ టీస్కి ఏదైతే మన మిగిలిన కంపెనీస్ ఉన్నాయో సేమ్ అదే రకంగా ఫుడ్ డెలివరీ కూడా ఉంటుంది. అంటే మన దాంట్లో పికప్ అండ్ డ్రాప్ సంబంధించి ఒక ట్యాక్సీ రైడ్ బుకింగ్ ఉంటుంది, అదేవిధంగా ఫుడ్ డెలివరీస్ కూడా మన దాంట్లో అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ వచ్చి గ్రాసరీ. సో మెయిన్ ఇంపార్టెంట్. సో గ్రాసరీస్ కూడా మనం హోమ్ డెలివరీ చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి ఇన్ కేసు వాళ్ళ దగ్గర క్యాష్ లేకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మన దాంట్లో గ్రాసరీస్ అయితే పర్చేస్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నాం. ఓకేనా. సో పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది, ట్యాక్సీ రైడ్ బుకింగ్ ఉంటుంది, అలాగే ఫుడ్ డెలివరీ ఉంటుంది, అలాగే లంచ్ బాక్స్ షిఫ్ట్ చేయడం అంటే షిఫ్టింగ్ పార్సల్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ పార్సల్ సర్వీసెస్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈవినింగ్ టైంలో స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి,
చిన్న చిన్న పిల్లలు నూడిల్స్ అని, పానీపూరి ఇలాంటి తినే బండ్లు కూడా మనం అడాప్ట్ చేసుకుని హోమ్ డెలివరీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకేంటంటే అదేవిధంగా మనకేంటంటే ఇప్పుడు ఏదైనా సిటీలోని ఇల్లు అమ్ముతామని కానీ ఇల్లు అమ్మడానికి చాలామంది ఉంటారు, లేదంటే రెంట్ హౌసెస్ అని ఉంటాయి. సో అలాంటి హౌసెస్ కూడా మనం ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకుని ఆ రెంట్ హౌసెస్ సంబంధించి కూడా ఈ హౌస్ ఫర్ రెంట్ అండ్ సేల్ బుకింగ్స్లో మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లోకల్ స్టోర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ సర్వీస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ తీసుకుంటే కనుక ఎవరైతే మన సిటీలో 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకుని ఖాళీ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయడం, ఎవరికైనా స్టాఫ్ కావాలంటే కనుక స్టాఫ్ మ్యాన్ పవర్ సప్లై చేయడం. సో ఈ రకంగా ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా బార్బర్ షాప్స్ ఉంటాయి, అలాగే పర్సనల్ నీడ్స్ ఉంటాయి. పర్సనల్ నీడ్స్ అంటే చాలామంది డౌట్స్ ఉంటాయి, సార్ పర్సనల్ నీడ్స్ ఏముంటాయి ఇక్కడ చూడండి. ఎల్ఐసి ఏజెంట్స్ కానీ, లేదంటే ఏదైనా లాయర్స్ సంబంధించి కానీ, లేదంటే హోమ్ లోన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, ఇలాగా పర్సనల్ నీడ్స్ అయితే మనిషికి ఏదైతే అవసరం ఉంటో ఆ అవసరాలు తీర్చేందుకు పర్సనల్ నీడ్స్ కూడా అడాప్ట్ చేసుకున్నాం. అలాగే ఆర్ఎంపీ డాక్టర్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా నర్సుని అడాప్ట్ చేసుకోవచ్చు. ఏదైనా హెల్త్ ఇష్యూస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం మెడిసిన్ ఇచ్చే వాళ్ళని కూడా మనం ఇందులో అడాప్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. అలాగే హౌస్ రిపేర్ సర్వీస్ అంటే ప్లంబర్స్ అని, ఎలక్ట్రీషియన్స్ అని, ఇలాంటివన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి మనకు హోమ్ ట్యూషన్ చెప్పేవాళ్ళు కానీ, లేదంటే ట్యూషన్ సెంటర్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు అలా చెప్పేవాళ్ళని కూడా మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ ఇస్తారు, జూమ్ మీటింగ్లో కోచింగ్ ఇస్తుంటారు కదా. సో అలాగే ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందో అదంతా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో హౌస్ కీపింగ్ సర్వీసెస్ కానీ, హ్యాండీమెన్ సర్వీసెస్ కానీ, ఇలా మనం ఏంటంటే మల్టిపుల్ సర్వీసెస్ అన్నది మనం ఏదైతే సిటీ అనుకుంటున్నామో, మనం ఏదైతే ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకుంటున్నామో ఆ ఫ్రాంచైజెస్ సంబంధించిన 65 సర్వీసెస్ కూడా మనం ఏదో ఒక కేటగిరీలో మనం యాడ్ చేసుకుని సర్వీస్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో అర్థమైంది కదా. సో హలో ఈవరి సంబంధించి మనకి ఒక మల్టిపుల్ సర్వీస్ యాప్లో మన సిటీకి సంబంధించి 65 కేటగిరీస్ ఉంటే 65 కేటగిరీస్ కూడా ఏదో కేటగిరీలో మనం అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మన మొబైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హలో ఈవెంట్ సెర్చ్ చేయండి, సెర్చ్ బార్లోకి వెళ్ళి. సో హలో ఈవెంట్ టైప్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి హలో ఈవెంట్ వచ్చింది కదా. ఏఈపీ డెవలపర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ డెవలపర్స్ సంబంధించి ఈ యాప్ అయితే వస్తుంది. ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్లో ఏంటంటే మనకి ఫ్రాంచైజ్ తీసుకుంటే కనుక మనకి 4 యాప్స్ అయితే ఇస్తారు. ఒకటి హలో ఈవరి, ఇది వచ్చి కస్టమర్ యాప్. నెక్స్ట్ వచ్చి ఈవరి క్యాప్టెన్. ఈవరి క్యాప్టెన్ వచ్చి మనకి డ్రైవర్స్ సంబంధించి యాప్ అన్నమాట. అంటే మన దాంట్లో ఎవరైనా సరే వెహికల్స్, ఆటోస్ కానీ, కార్లు కానీ, లేదా బైక్ని కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను మీ దగ్గర జాబ్ చేస్తాను అన్న వాళ్ళకి ఏంటంటే మనం ఈ క్యాప్టెన్ యాప్ ఇచ్చి వాళ్ళ దాంట్లో మనం రిజిస్టర్ చేపిస్తాం అన్నమాట. ఈ రిజిస్టర్ చేయించుంటే మనం ఎవరైనా సరే కస్టమర్ ఆ సర్వీస్ బుక్ చేసుకుంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే ఆ క్యాప్టెన్ వాళ్ళకి వెళ్తుంది. అదేవిధంగా పార్ట్నర్స్, ఈ పార్ట్నర్స్ తీసుకుంటే కనుక మనకి ఏంటంటే హలో యూర్ సంబంధించి ఎవరైనా స్టోర్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, గ్రాసరీ షాప్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పార్ట్నర్ యాప్ ఇచ్చి వాళ్ళని ఇన్స్టాల్ చేస్తాం. క్లయింట్ ఎవరైనా సరే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇంకా వెళ్తుంది. సో ఈ రకంగా మనకి ఒక 4 యాప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. నేను ఇప్పుడు హలో యూరి యాప్ అన్నది ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో మనకి యాప్స్ కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్ని యాప్లు కూడా మనకి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా సరే మీ సొంత సిటీలో ఉండి ఒక మల్టిపుల్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అది హలో యూరి మనకి ఫ్రాంచైజీ ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. సో ఈ ఫ్రాంచైజీ ద్వారా మనకి ఏంటంటే మనం ఉన్న సిటీలోనే ఒక మల్టిపుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ హలో ఈవరి ఫ్రాంచైజ్ తీసుకోవడానికి మనకి ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి వెనకాల బ్యాక్ అండ్ సపోర్ట్ ఇవ్వడం కానీ, అలాగే మనకి వెనక నుంచి ఉండి డిజిటల్ మార్కెట్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేయడం కానీ, అడ్వర్టైజ్మెంట్స్ ప్రాంప్ట్ చేయడం కానీ, లేదంటే మనకి ఏంటంటే స్టోర్స్ని ఆన్బోర్డ్ చేయడం కానీ, స్టోర్స్కి సంబంధించి ఏదైనా రిలేటెడ్గా ఏమైనా మనకుంటే కనుక అవన్నీ క్లారిఫై చేయడం కానీ, అలాగే వెబ్సైట్ హోస్ట్ చేయడం కానీ, హార్డ్ డిస్క్ సంబంధించి కానీ. సో మనకి టెక్నికల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఫుల్ ఫెజ్గా మనకి టెక్నికల్ సపోర్ట్ అయితే కనుక హలో యూరి టీమ్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫుల్ ఫెజ్గా సపోర్ట్ ఇస్తారన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ బిజినెస్ మీ సొంత సిటీలో ఉండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మీ సిటీకి మీరు ఒక డిజిటల్ సేవలు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారా, అయితే తప్పకుండా హలో యూరి ఫ్రాంచైజ్ తీసుకోండి. మన వెబ్సైట్ వచ్చి హలో యూరి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. వెబ్సైట్లో ఇంకా పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. లేదా మీరు కింద కామెంట్ చేసినా సరే ఆ ఇంట్రెస్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పి మీ సిటీ నేమ్ కానీ, లేదా మీ మొబైల్ నెంబర్ కానీ మెన్షన్ చేస్తే మేము డెఫినెట్గా మీకు అప్రోచ్ మీకు కాల్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాము. మీకు 30 days అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 30 days కూడా మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు. అంటే స్టోర్స్ని ఎలాగ ఆన్బోర్డ్ చేయాలి, స్టోర్ సంబంధించి ఏదైనా క్లయింట్స్ కానీ, కస్టమర్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలి, నావిగేషన్ ఎలాగ ఇన్పుట్ చేసుకోవాలి, క్లయింట్ ఎక్కడ ఉన్నాడో లొకేషన్ ఎలా ట్రేస్ అవుట్ చేయాలి, స్టోర్స్ని అలా ఎలా ఆన్బోర్డ్ చేసుకోవాలి, డ్రైవర్ని కానీ వెహికల్స్ కానీ ఎలాగ ఆన్బోర్డ్ చేసుకోవాలి. సో మనకి ఇంకా ఏ రకంగా జనరేట్ వస్తుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ అయితే కనుక మీకు వచ్చిన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం.